సంచారి కళావేదిక ఛానల్ వీక్షకులకి నా హృదయ అభినందనాలు. ఈరోజు ముదేలి గ్రామం సంచారి జాతి పెద్ద మనిషి మన దగ్గర ఉన్నాడు. ఆయన పేరు సిరవాటి రామలింగం అని. కాకపోతే ఈయన సంచారి కులంకి చెందిన ఆయన. అంటే సంచారి కులం అంటే మీకు తెలుసు, తిరుగులాడుతుంటారు, వేరే వేషాలు వేసుకుంటుంటారు. తర్వాత వాళ్ళు అన్ని వైద్యాలు వాళ్ళకి తెలుసు. అంటే ఎక్కువ అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. పాము కానీ, తేలు కానీ, ఇతర రోగాలు కానీ, పిల్లలకు కానీ, పెద్దోళ్ళకి కానీ, ఎవరికి ఏ రోగం వచ్చినా వాళ్ళ ఇంట్లోనే బాగా చేసుకుంటారు. అలాంటి ఒక జాతికి చెందిన ఆయన వైద్యుని ఈరోజు మన ఛానల్కి పిలుచుకొచ్చినాము. మీ అందరికి పరిచయం చేస్తున్నాము. మంచి రోగాలు అంటే ఏంటంటే ఇప్పుడు తెలుపు కావచ్చు, ఎరుపు కావచ్చు, దాని తర్వాత తిక్క రోగం కావచ్చు, పీడ్స్, అన్ని రోగాలకి సర్వరోగ వైద్యుడు అనొచ్చు. అలాంటి ఒక వ్యక్తి అంటే మామూలు మీరు ఇచ్చిన డబ్బు వీళ్ళు టార్గెట్ చేయడు. ఈయన నాకు ఇంతే కావాలి అంతే కావాలని టార్గెట్ చేయడు. మీరు ఇచ్చిన డబ్బు తీసుకొని సంతోషపడి మీకు ఉన్న రోగాలు నయం చేసేటటువంటి ఒక పెద్ద మనిషిని ఈరోజు మన ఛానల్కి పిలుచుకొచ్చిన. ఆయనతో మనం కలిసి మాట్లాడదాం రండి. అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు రామలింగం. రామలింగం. ఊరు ఏది? ఏ ఊళ్ళో ఉంటున్నారు మీరు? ముదేలి తాలూకా, సేడం జిల్లా, గుల్బర్గా, కల్బుర్గి. అంటే కర్ణాటక మీది ప్రాంతం? కర్ణాటక ప్రాంతం. మరి మీరు తెలుగు ఆడతారు కదా? తెలుగు ఆడతాం ఎక్కువ, ఇక్కడ కన్నడ ఆడరు. తెలుగు ఆడతారు. ఇంకొకటి ఏమంటే మీ మాతృభాష కూడా తెలుగే. మీరు బుడుగ జంగాలు కాబట్టి మాతృభాష కూడా అన్ని తెలుగే. పర్లే. మీకు వయసు ఎంత ఉంటది పెద్ద మనిషి? వయసు 60 ఉంటుంది. 60 వయసు ఉంటది. ఇప్పుడు మీరేం నాటి మందులేమి ఇస్తున్నారు కదా, ఈ మందులు మీకు ఎప్పటి నుండి తెలుసు? తర్వాత ఎంత మందికి ఇచ్చారు ఇంతవరకు? ఇట్లా 100 మంది, 200 మంది, 300 మంది అయిపోయిండ్రు మీ చేతి మీద. మా చేతి మీద. కాకపోతే ఇది మీకు ఎప్పటి నుండి తెలుసు? ఇది వైద్యం ఎప్పటి నుండి తెలుసు అంటే మాకు బుద్ధి వచ్చిన కాడి నుండి తెలుసు. ఇంతకు ముందు ఎవరు చేసేవాళ్ళు? ఇంతకు ముందు అంటే మా పెద్దలు అట్లే చేసుకుంటూ వచ్చిండ్రు, అదే నడిచింది. తర్వాత మేము తెలిసిన కాడికి వాళ్ళు చెప్పినవి గుర్తు పట్టుకున్న కాడికి గుర్తు పట్టినాము, గుర్తుపట్టని ఇడిచినాము. కాకపోతే అంటే వైద్యం పని చేయాలంటే ఖచ్చితంగా కూర్చొని చేయబేకవుతుంది. లేదంటే ఊరికే వచ్చిన వాళ్ళకి చూడాలి, తోలియాలంతే. అంటే మీరు దీని మీదనే జీవితం చేసేవాళ్ళు గారు. మీ వేరే పని కూడా ఉంటది. కాకపోతే ఎవరైనా వచ్చినారంటే వాళ్ళకి ఉపచారం చేసేది, వైద్య ఉపచారం చేసేది. పర్లేదు. అంటే ఇది మీ పెద్దల నుండి వచ్చింది అంటారు? తలాంతరం నుండి వచ్చింది. మా పెద్దల నుండి వచ్చింటారు. అంటే ఇప్పుడు ఏ రోగం చూస్తారు పెద్ద మనిషి మీరు? మేము అన్ని వాతమే గాని, కామిళ్ళే గాని, ఏమన్నా పసకలే గాని, ఏమన్నా పీడ్చే గాని, ఏమన్నా లేదంటే తెలుపే గాని, ఎరిపే గాని, ఏమన్నా మోకాళ్ళ నొప్పే గాని, ప్రతి ఒక్క రోగంకు చూస్తాము. ఇలాంటి రోగాలు ఎవరైనా వచ్చి నాకు పెద్ద మనిషి ఈ రోగం ఉంది అని అంటే మీరు వైద్యం చేస్తారా? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం కదా. కానీ వాళ్ళు పత్యం చేయాలి, అది మెయిన్ మాట. పత్యం చేయకపోతే చెట్టు పని చేయదా? చెట్టుకు మెయిన్ అంటే పత్యమే. పత్యం చేస్తే పానం బాగైతుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఒకడు మీ ఊరు ఇక్కడ మందు పోస్తారు కదా, ఇప్పుడు ఈ అమ్మకి ఏం రోగం ఉన్నట్టు ఏం మందు పోస్తారు అన్నట్టు? ఆ అమ్మకు తెలుపు పోతున్నది. తెలుపు పోయి ఇప్పుడు చాలా రోజులు అయింది. దవాఖానాలు మస్తు అయిపోయినాయి, ఆడ తక్కువ కాలేదు. లాస్ట్ కు నాకు ఇట్లా పొండ మీద చెప్పినారు, తోలుకన్నా చూస్తా అని చెప్పిన తోలుకొచ్చిండ్రు, పోతుండ. అంటే ఇలాంటి తెలుపు ఎన్ని మందికి పోసింటారు ఈ మందు మీరు సుమారు? ఈ మందు సుమారు అంటే ఒక 1000 మంది వరకు వచ్చి ఉండొచ్చు. నీ చేతి మీద? నా చేతి మీద. మినిమం ఏం లేదనుకుంటూ కూడా ఒక 1000 మంది వరకు పోసింటాము. బాగా ఉంటది మామూలుగా. అంటే మామూలుగా నీకు యాదున్న కాడికి? నాకు దాసున్న కాడికి కరేటి. అంటే ఇంతవరకు 1000 మంది వరకు తెలుపు ఉన్న వాళ్ళకి పోసినావు. తర్వాత ఇందులో ఎరుపు కూడా ఉంటది కదా, అదని కూడా పోస్తావా? ఎరుపు కూడా పోస్తా. పిల్లలు కాకుంటే ముట్ల నొప్పి ఉంటే కూడా పోతా. అంటే కూడా వస్తా. ఎరుపుకి, తెలుపుకి, ముప్పికి, తర్వాత పిల్లలు కాకుంటే పార్శ నొప్పి, ఇలాంటి అన్నిటికి పోస్తాం. ఇప్పుడు ఈ అమ్మకి మందు పోస్తాయి కదా, ఆ మందులు ఎన్ని చెట్లు కలుస్తాయి అన్నట్టు? ఆ మందులు 5 చెట్లు కలుస్తాయి. 5 చెట్లు కలుస్తాయి. 5 చెట్లు కలుస్తాయి. మళ్ళీ ఒక చెట్టు పొడి చేసేయాలి. మళ్ళీ ఒక చెట్టు వేరే చెట్టు పొడి చేసేయాలి. ఇప్పుడు పోసి ఇది తాగిన చెట్టు కాక వేరే చెట్టు పొడి చేసేయాలి. అది ఎన్ని రోజుల వరకు తినాలి? అది ఒక నెల కూడా వాడవచ్చు. మనకు దినాలు ఏంది ఉండదు కదా రోగము, మన రోగం బట్టి ఉంటే కూడా దాని 9 దినాలు ఎక్కువ వాడితే కూడా మనకి ఏమైతుంది, మంచినే కదా మన పైకి. అందు గురించే దాన్ని పొడి కొట్టిస్తాం మనం. అంటే మీ ఆలోచన ఇది ఎక్కువ రోజులైతే వేరే వేరే చెట్లు కలపాల్సి వస్తుంది, లేకపోతే తక్కువ ఉంటే జల్దీ బాగవుతుంది. అంటే ఇది అంటే ఎన్ని సార్లు బాగవుతుంది? ఒకసారికి బాగవుతుంది, రెండో సారికి బాగవుతుంది? ఇది 3వ సార్లు వస్తాం ఇప్పుడు పోసేది. మళ్ళీ అది కంట్రోల్ అయ్యానంటే
అంతే ఉంటుంది. అది కంట్రోల్ కాకపోతే మళ్ళీ వచ్చి దానికి ఇంకొక చెట్టు ఉల్టా ఇవ్వాలి. అవునా? ఉల్టా ఇస్తే తక్కువ అయిపోతుంది. అంటే ఒకవేళ అది చాలా రోజులు ఉంది అంటే ఒక చెట్టుకు తగ్గలేదంటే ఇంకొక చెట్టు కూడా వేసి తగ్గిస్తారు మీరు? తగ్గిస్తాము. ఓహో, అంటే దాని ఇది చూస్తారు అన్నట్టు, ఒకటే పరి ఏవి డోస్ ఇచ్చేది లేదు, దానికి తగినంత సన్న సన్న డోస్ ఇచ్చుకుంటూ పోయేది. అది పని కాలేదంటే మళ్ళీ ఇంకోటి ఏవి డోస్ వేరే చెట్టు వేసేది. దానికి బియ్యం చెట్టు ఇంకొకటి. ఓహో, అట్లా అట్లా. పర్లే మంచి ఆలోచన. ఒకటే పరి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి త్రాసు కదా, పత్యం చేయని కూడా జర బీతి అవుతుంది. అవునవునవును. కాబట్టి ఒకటి సింపుల్ దింపుకుంటూ రావాలి. రైట్, అట్లా ఉంటది. దానికి ఒక స్టేజ్ ఉంటది, ఆ స్టేజ్ ప్రకారం దింపుకుంటూ రావాలి. పర్లే. అంటే ఇప్పుడు పిల్లలు కానోళ్ళు కూడా చాలా జనాలు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎంత మందికి ఇచ్చినారు? మీ చేతి మీద ఎంత మందికి? 100 మంది అయిపోయినారు. 100 మంది. కాకపోతే మళ్ళీ ఇది కాక ఇంకా వేరే మందులు ఏమేమి ఇస్తారు? వేరే మందులు రోగం బట్టి అవుతుంది. అదే ఏదానికి ఆ రోగం చూసి మనం మోకాళ్ళ నొప్పి ఉంటది, మూల వ్యాధి ఉంటది, మూల వ్యాధి అన్ని కాళ్ళ నొప్పులు, ఇది కీళ్ళ నొప్పులు ఉంటవి. ఆ కీళ్ళ నొప్పులకు అన్నిటికీ చెట్లు తగినట్టు తెచ్చిపోయాలి. ఉన్నవి అవన్నీ నీ దగ్గర? అవన్నీ ఉన్నాయి. తెచ్చి పోస్తే పత్యం చేస్తే సత్యం ఉంటది. లేకపోతే మనం ఇక్కడ తాగితీం అక్కడ పోయామన్నా తింటామంటే పత్యం చెడిపోయిందంటే పానం బాగా కానీ వరకు కాదు. ఎంత వయసు బట్టి ఎంత వరకు వస్తారు? చిన్న పిల్లలు కూడా కొన్ని రోగాలు వస్తుంటాయి, అలాంటి వాళ్ళకి వస్తుంది. పిల్లలకు కూడా పొట్టల నొప్పి కూడా పోయొచ్చు, సంటి పిల్లలకు పోయొచ్చు, పెద్ద మనుషులకు పోయొచ్చు, ఎవరికైనా. ఆ పిల్లలకి ఏ కారణం నుండి అలాంటి రోగాలు వస్తాయి పొట్టల? ఏమన్నా పిల్లలు తల్లులు పొడతోటినప్పుడు ఏమన్నా మోడలలో తిరుగులాడతారు, ఉరిమెట్టప్పుడు మెరిసేటప్పుడు తిరుగులాడు, ఆ రోగం పిల్లలకు జమ అయ్యిండు. ఆ రోగాన్ని చెట్టు వేయాలి. అట్లయితే తక్కువ. అట్లా పర్లే. ఇప్పుడు మూల వ్యాధి అని అంటాం కదా, ఆ మూల వ్యాధి ఏం కారణం నుండి వస్తుంది అన్నట్టు? మూల వ్యాధి ఏం కారణం నుండి వస్తుందంటే, అది ఇప్పుడు అన్ని కోడి సూదుల కోళ్ళు లేచినాయి. అవును. ఆ కోళ్ళ గురించి, ఆ బత్యం గురించి ఇప్పుడు మందు బత్యాలు తయారవుతున్నాయి. అవన్నీ ఒకతార జమి ఏం చేస్తున్నాయంటే మనిషికి మూల వ్యాధి తయారవుతున్నాయి. మంది ఎన్నో లక్షల కుది పెట్టుకుంటున్నారు కూడా తక్కువ కాదు. దానికి ఏం చేశానంటే ఇప్పుడు డాక్టర్లు తనకి వస్తే ఆపరేషన్ చేయడానికి. అదే మనం తినేది తక్కువ చేసి మన ఆరోగ్యం మంచి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు ఏదే రోగాలకి ఎక్కువ కారణం అంటే ఈ మసాలా అన్నము, ఈ సూదేసిన కోళ్ళు, చికెన్లు, కొత్త లేచినాయి అన్ని. దీన్ని బట్టి కొత్త రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అవి తగిన చెట్టు దొరకలే మనకంటే జల్దీ దొరుకుతలేదు. మనం చేసిన వైద్యం ఏముండదు కదా, ఆడికే మనకు తెలిసి ఉంటది. అంటే ఇప్పుడు నువ్వేమి చెట్లు ఏమి వేస్తావు కదా పెద్ద మనిషి, ఈ చెట్లు ఏమి నువ్వు ఏడన్నా అంగట్లో తీసుకొని వస్తావా, లేకపోతే గట్టల ఏడన్నా అడవిలా తీసుకొస్తాము. దినుసులు దుగ్నాలలో దొరుకుతాయి. గుట్టల్లోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి తిరిగి వచ్చి అన్ని తిరుగులాడి తెచ్చి చేయాలి. చేస్తే ఆ పని అవుతుంది. పర్లే. చివరికి ఇంకొక మాట, ఇప్పుడు వాళ్ళందరూ ఈ రోగాలు ఉన్నోళ్ళు వస్తారు కదా మీ దగ్గరికి, వచ్చినప్పుడు మరి ఏమన్నా మీరు డిమాండ్ చేస్తారా? ఈ రోగం కింత వేయాలి, ఈ రోగం కింత వేయాలని ఏమన్నా డిమాండ్ చేసేది ఏమి లేదు. వాళ్ళ ధర్మంతో బాగా అయిందే మనం పోసినామా, అది ఒక ధర్మంతో వాళ్ళకి తెలవాలి, మనం తీసుకున్నాం అంతే. పెద్ద మనిషి, ఇప్పుడు ఇవి పారం కోళ్ళు తింటే రోగాలు వస్తుంది అంటే కదా, మళ్ళీ చికెన్ మటన్ తినే వాళ్ళకి అలవాటు ఉంటది, మరి వాళ్ళు ఏది తినాలని అంటావు నీ ఆలోచన ప్రకారం? దాని చెట్టు బట్టి దాని రోగం బట్టి కోడి వేస్తే కోడి చెప్తాము, లేదంటే చికెన్ చెప్తాము, మటన్ చెప్తాం. ఓహో, అంటే ఒక్కొక్క రోగంకి ఒక్కొక్కటి తినాలి. ఒక రోగంకి ఒక చెట్టు, ఒక మటన్, ఒకదానికి మటన్ తినొచ్చు, ఒకదానికి చికెన్ తినొచ్చు. కానీ ఏ చికెన్ తింటే బాగుంటది అంటారు? మటనే మంచిది, నాటుకోడి మంచిది. నాటుకోడి, పారం కోడి ఏమి వద్దంటావు? ఏమి వద్దు, అది పారం కోడి గుడ్లు కూడా తినరాదు. ఓహో, గుడ్డు కూడా తినద్దు. అన్ని అవి ఏమో మందులతోటి వీటితోటి ఇంజక్షన్లతోటి తయారై ఉంటాయి. ఆ బీమారి అవిటికి వచ్చిన బీమారి మనకు వస్తుంది. అది మనకు తయారైతే మనకు తెలియక దవాఖానలో పోయి హాస్పిటల్లో పోయి మనం పడుతుంది. ఎక్కువ ఖర్చు. అది 10 పోయేటిది 20 చేసుకుంటున్నాం. అందులో పెద్ద రోగాలు ఏమేమో అపెండిక్స్ అంట, లేని ఇదొక గర్భసంచులు పాడేయటం, ఒక ఆపరేషన్ తీసుకున్న వాళ్ళకు ఏమన్నా తెలుపులాక ఎరుపులాక పోయేది, తీయలాక పారిపోయేది, ఏమో దాని నుండి రోగాలు నానా రోగాలు కాడిస్తాయి మనుషులకు. మనకు తెలియక హాస్పిటల్కి పోయి ఏమో ఒకటి చెప్తే వాడు 10 మాటలు చెప్పి ఉంచుతాడు. వాడు దాన్ని తీసి కూడా చూపిస్తాడు. అంటే నాటుకోడి తింటే మంచిది అంటావు? మంచిది నాటుకోడి. ఆ కోడి కంటే నాటుకోడి మంచిది. నాటుకోడి మనం సాగింటాం కదా, మన గింజలు వేసింటాం, మన చేతుడు సాగింటాం, దానికి మందు ఇంజక్షన్ ఏమి వేయకుంటాం కాబట్టి అది ఆరోగ్యం మంచిది. గింజలతోటి బత్యంతో తయారవుతుంది. అట్లనే నాటుకోడి మంచిది అంటావు? అది మంచిది ఉంటుంది. ఓకే, మంచిది.
తెలిసి ఇవ్వాలి, వాళ్ళు తెలిసి ఇచ్చిందే మీరు తీసుకుంటారు. చూడండి వీక్షకులు, మీరు దవాఖానకి అక్కడ ఇక్కడ పోయి చాలా రోజులు చూపించుకున్న వాళ్ళు బాగా కాకున్న వాళ్ళు ఉంటూ కూడా ఇక్కడ అన్న దగ్గరకు వస్తే బాగా ఎత్తా ఉన్నాడు. ఇంకోటి మనం మొత్తం చాలా ఆలోచన చేస్తాం, సర్కారు దవాఖానకి పోతే బాగా ఎత్తలు లేదో, ఇంకొక దానికి పోతే బాగా ఎత్తలు లేదని కొన్ని వేల డబ్బులు ఖర్చు పెడుతుంటాం. కానీ ఇక్కడ ఒకసారి వచ్చి అన్న దగ్గర వచ్చి మీరు ఏదే రోగం ఉన్నా ఆ రోగంకి చెట్లు పోసుకొని చూస్తే కొంత ఖర్చులనే, అంటే మీరు ఇచ్చినంత తీసుకుంటాడు, ఆయన ఏం డిమాండ్ చేయడు, బాగా అవుతుంది. ఇంతవరకు చాలా జనాలకు బాగా చేసిండు. కాకపోతే ఆయన విద్యావంతుడు కాదు, అట్లా చెట్ల పేర్లు అవి ఎక్కువ నాకు తెలియదు బ్రదర్ అని అంటాననే, నీకు ఉన్న కాడికి చెప్పు పర్లేదు అట్టేం లేదని చెప్పి ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నాము. అతనికి ఎక్కువ శైలిలో మాట్లాడడానికి రాలేదని తక్కువ వైద్యుడు అనే అట్లేం అనుకోకండి, పెటెంట్ వైద్యుడు ఉన్నాడు, అంటే ఏ రోగంకి ఏ మంది ఇచ్చినా కరెక్ట్గా పనిచేస్తుంది అది. అలాంటి ఒక వ్యక్తి మనం ఈరోజు మన ఛానల్కి వచ్చిండు. మీవి ఏవే రోగాలు ఇలాంటివి ఉంటే ఎక్కువ ఖర్చు చేసుకున్నట్టు మీరు చూడొచ్చు. ఏడన్నా సర్కారు దవాఖానలో మంచి శ్రీమంతులు కూడా సర్కారు దవాఖానకు పోతుంటారు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఖర్చులు కావాలని. దానికంటే మంచిది ఇది ఆయుర్వేదంలో చాలా రియాక్షన్ లేకుంటుంది. అట్లే ఈ ఆయుర్వేదంకి వచ్చి ఇతని దగ్గర వైద్యం చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి, ఇంకొకటి మన ఛానల్ తరపు నుండి ఇంటర్వ్యూ ఇచ్చిన అందరికీ, అంటే సాధకులకు, ఇలాంటి సాధన చేసిన వ్యక్తులకు సన్మానం చేయాలని మనం అనుకున్నాము. ఒక ప్రశస్తి కూడా మనం చేసినాము, ఆ సన్మానం కూడా చేద్దాం మనం కలిసి. అందరికీ వందనాలు, నమస్తే. అతని నంబర్ కూడా, అన్నది నంబర్ కూడా స్క్రీన్ మీద వస్తుంది, చూసి అన్నకు కాల్ చేయొచ్చు. మీరు ఏ రోగం ఉన్నా కూడా అన్న దగ్గర డిస్కస్ చేసి అన్నని కలుసుకోవచ్చు. అందరికీ వందనాలు, నమస్తే. స్వాగతం 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 స్వాగతం. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు